రాజకీయంలోనే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా మంచి సేవా తత్పరుడు మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రివర్యులు టీజీ వెంకటేష్ 76వ జన్మదిన వేడుకల సందర్భంగా పేద మహిళలకు చీరల పంపిణీ నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అదనపు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పిఆర్ఓ గొంట్ల రామ్మోహన్ రావు తెలిపారు. శనివారం హనుమాన్పేట ఆలపాటి రామారావు అనుమాలు లక్ష్మణరావు ఫంక్షన్ హాల్లో టీజీ వెంకటేష్ పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పిఆర్ఓ గొంట్ల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీజీ వెంకటేష్ రాజకీయాలనే కాకుండా సేవా కార్యక్రమంలో కూడా మంచి సేవా తత్పరుడని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. టీజీ వెంకటేష్ 76వ జన్మదిన సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు 100 మంది ముస్లింలకు, హిందువులకు, క్రిస్టియన్లకు సామూహిక వివాహాలను జరిపించి వారికి నగదును అందజేసి వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ కూడా తన పుట్టినరోజు, పెళ్లిరోజు కార్యక్రమాలు కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకునే ఈ రోజుల్లో మాజీ రాజ్యసభ సభ్యులైన మాజీ మంత్రివర్యులు పేదల మధ్యలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందించదగ్గ విషయమని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ పుట్టినరోజును, పెళ్లి రోజులను పేదవారికి ఉపయోగపడే విధంగా నిర్వహించుకుంటే పేదరిక నిర్మూలన చేసిన వారు అవుతామని తెలిపారు. టీజీ వెంకటేష్ను స్ఫూర్తిగా తీసుకొని ఆయన పుట్టినరోజున విజయవాడ హనుమాన్పేట ఆలపాటి రామారావు అనుమూలి లక్ష్మణరావు ఫంక్షన్ హాల్లో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అదనపు కోశాధికారి సిఏ గడ్డం సత్యనారాయణ, వెంట్రాపగడ వీరాంజనేయులు, నాళ్ల చిన్న సత్యంబాబు, వాసవి కనికా పరమేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ కొలిపర్తి లక్ష్మీనారాయణ, దర్శి వాసు, తుమ్మలపేట శ్రీనివాస్, శ్రీమతి బెల్లంకొండ భారతి, శివకోటి గోపాలకృష్ణ, జూలూరి నాగభూషణం, బుద్ధ వెంకటేశ్వరరావు, చిన్ని సుబ్రహ్మణ్యం, పాలవాది హనుమంతరావు, మాదాల రమేష్, వందనపు పూర్ణిమ గుప్తా తదితరుల చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భోజన ఏర్పాట్లను నిర్వహించారు.
టీజీ వెంకటేష్ గారి 76వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసిన గుంట్ల రామ్మోహన్ గారికి ముందుగా అభినందనలు. దాత అంటే ఇంకెవరు ఆయన పక్కన నిలబడి నాకు ఆయనకంటే ఎక్కువ ఇచ్చారు అని చెప్పుకోవడానికి వీలు లేకుండా అడిగిన ప్రతి ఒక్క కార్యక్రమానికి కోటాను కోట్లను ఇస్తూ, ఎందుకంటే డబ్బులున్న ప్రజలు, డబ్బులున్న వయసులు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో, కానీ తన రూపాయిని లెక్క చేయకుండా ప్రతి కార్యక్రమంలో కూడా ఆర్యవయసులు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నందుకు వాసవి అమ్మవారు అలాగే కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ఆయనకి ఎల్లవేళలా ఉండాలని, అలాగే ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చక్కగా ఏర్పాటు చేసిన గుంట్ల రామ్మోహన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ఆర్యవైశ్య ఆరాధ్య నాయకులు పెద్దలు, గౌరవనీయులు, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, అనేక పదవులను అలంకరించినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి శ్రీ టీజీ వెంకటేష్ గారి జన్మదిన కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఆయన ఉన్నట్లుగానే జరుపుకున్నాం. వారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు ఎంతోమంది డబ్బున్న మహానుభావులు ఉన్నారు, కానీ ఈయన గుణవంతుడు, బలవంతుడు, ధనవంతుడు, విద్యావంతుడు, అనేక రకాలుగా ఆయన సేవా దృక్పథంలో, సేవా మార్గంలో పయనిస్తూ ఎంతోమందిని ఉత్తేజపరుస్తూ, ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ ఈనాడు రాష్ట్రంలోనే ఒక పెద్ద నాయకుడిగా మాకు కొంజేటి రోషయ్య గారు ఉన్న టైంలో కూడా రోషయ్య గారు చెప్పేవారు, నా తర్వాత ఈ రాష్ట్రానికి ఆర్యవైశ్యులకు అండగా ఉండేది శ్రీ టీజీ వెంకటేష్ గారని. అలాగే ఆ మహానుభావుడు ఈరోజు వరకు అందరికీ తలలో నాలుకలా ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ తన యొక్క భుజస్కంధాలపైన వేసుకొని ఈరోజున రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు కూడా ఆయన మొన్ననే భరత్ గుప్తాగా మారారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి గొప్ప దానగుణం మరే పెద్దల్లో తక్కువనే చెప్పాలి. అలాంటి ఇవాళ కర్నూలు నగరం ఒక పెద్ద పండుగ జరుపుకుంటుంది. ఆ పండుగ శ్రీ టీజీ వెంకటేష్ గారి జన్మదినమనే చెప్పాలి. అంతటి మన టీజీ వెంకటేష్ గారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని మేము ఇక్కడ జరుపుకోవడం, మేము ఆహ్వానం చెప్పగానే పెద్దలందరూ రావడం, అనేక మంది మహిళామూర్తులు రావడం, వాళ్ళందరికీ మేము ఈ యొక్క వస్త్రాలు ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి పిలవంగానే వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి టీజీ వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పూర్ణిమ గుప్తా అండి నా పేరు. జై వాసవి, జై జై వాసవి. ఇది 2వ సంవత్సరం అండి. మేము గుంట్ల రామ్మోహన్ రావు గారితో కలిసి పేద మహిళలకి చీరల పంపిణీ, అన్నదానము, ఈ రోజు ఇంకా స్పెషల్ గా మజ్జి పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించాము. గుంట్ల రామ్మోహన్ రావు గారు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ ఇంకా ఘనంగా చేస్తున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరము ముందుకి ఘనంగా ఇంకా టీజీ వెంకటేష్ గారు పుట్టినరోజు ఇయర్ కి ఘనంగా నిర్వహించాలని ఆ భగవంతుడిని కోరుకున్నాం. జై వాసవి, జై జై వాసవి. టీజీ వెంకటేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. Like, subscribe and press the bell icon for new updates.